Hello YouTube girls, welcome back to my channel. Good morning. So guys, ఈరోజు అయితే మనం వెళ్ళబోతున్నాం చౌమల్లా ప్యాలెస్. సో ఈ ప్యాలెస్ గురించి మీరు వినే ఉంటారు. అండ్ ఇప్పుడైతే మనం ఆ ప్యాలెస్ కి అయితే వెళ్ళబోతున్నాం ఫర్ ద ఫస్ట్ టైం. సో ఇప్పుడైతే వెళ్దాం అండ్ చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. సో ఇప్పుడైతే ఫుల్ ఆన్ రెడీ అయిపోయాం. సో ఇప్పుడైతే వెళ్దాం అక్కడికి అండ్ చూపిస్తే ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. సో ఇప్పుడైతే వెళ్దాం, లెట్స్ గో. సో ఇప్పుడైతే మనం వచ్చేసినాం ప్యాలెస్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట మనం. అండ్ ఇది ఎంట్రన్స్ అనమాట, మనకి చూసుకుంటున్నారుగా. అండ్ మొత్తం ఇక్కడ ఎంట్రన్స్ అనేది మొత్తం చెట్లు గిట్లు అన్నీ ఉంటాయి మనకి. అండ్ మధ్యలో మొత్తం గార్డెన్ ఏరియా, కానీ గార్డెన్ ఏరియాలోకి అయితే మనకి ఎంట్రీ లేదనమాట, ఇక్కడ చూస్తురుగా. అండ్ మధ్యలోనే మనకి వాటర్ ఉంది, ప్యాలెస్ ముంగటే మధ్యలో పెద్ద గార్డెన్లో ప్యాలెస్ ఉంది. అండ్ ఇక్కడ ఇవన్నీ చాలా చాలా పాత ప్యాలెస్ అనమాట మనకి. ఇది 17th to 18th century మధ్యలో ప్యాలెస్ ఇది మనకి, ఇంత పాతది అనమాట. అండ్ గ్రీనరీ అయితే మస్తు ఉంటుంది ఇక్కడ. అండ్ ప్యాలెస్ అయితే మీరు వచ్చి ఒక్కసారైనా విజిట్ చేయాలి, వీకెండ్స్లో కానీ ఎప్పుడైనా. చాలా బ్యూటిఫుల్ ప్యాలెస్ అనమాట. అండ్ ఇప్పుడైతే ఇక్కడ చూసా మొత్తం ఎంట్రీలోనే ఇట్లుంది మనకి. అండ్ ఇక్కడ ఇది ప్యాలెస్ మనకి, మెయిన్ ప్యాలెస్ అనమాట. అండ్ ఇదనమాట. అండ్ రాత్రిపూట ఇంకా మస్తు లైటింగ్లు ఉంటాయి ఇక్కడ, మొత్తం గిటింగ్స్ తోటి ఫుల్ మస్తు ఉంటుంది. మనం మార్నింగ్ పూట వచ్చాము కాబట్టి ఇట్లా. అండ్ ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ప్యాలెస్ ఎట్లుందో అట్లానే అంత బ్యూటిఫుల్ ఉంది, అసలు కొంచెం కూడా ఏం కాకుండా. అండ్ ఇది లోపల ఎంట్రన్స్ అనమాట మనకి, ప్యాలెస్ లోపల మొత్తం క్రేజీ ఉంది ఇంటీరియర్ అయితే మొత్తం. ఇక్కడ చూస్తున్నారుగా మెయిన్ ప్యాలెస్ లోపల ఇదన్నమాట మనకి. అండ్ ఆర్కిటెక్చర్ అండ్ ఆల్ ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అంత బ్యూటిఫుల్ ఉంది, చూస్తున్నారుగా మొత్తం. మొత్తం క్రేజీ అన్నమాట. మొత్తం పెద్ద పెద్ద ఇక్కడ చూసిన లైట్స్ అండ్ ఆల్ ఇదన్నమాట. అండ్ ఇక్కడ మనకి అందరు రాజుల గురించి అయితే ఉందన్నమాట, అలా పెయింటింగ్స్, అలా హిస్టరీ మొత్తం ఇక్కడ చూస్తున్నారు కదా. మొత్తం అలీ ఖాన్, బహదూర్, ఆసిఫ్ జా, ఇట్లా అందరి పేర్లు 1, 2, 3 అట్లా మెన్షన్ చేశారు మనకి. అండ్ మీరు కావాలంటే ఇది పాజ్ చేసుకొని చదువుకోవచ్చు. అండ్ ఈయననే ద రిచెస్ట్ మ్యాన్ అనమాట, 7th ఆయనే. అండ్ ఇది ఎంబ్లమ్ ఆఫ్ పవర్ అనమాట, ఇక్కడ వస్తున్నారా. అండ్ ఎవరైతే ఆసిఫ్ అయితే ఉన్నారో ఆయనే 7th, ఆసిఫ్ జా 7, ఆయన రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అనమాట. అండ్ ఈయన 8 అనమాట, ఆసిఫ్ జా 8. అండ్ ఆయన పిక్చర్స్ అని వాళ్ళు వేసారు ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి అప్పట్లో వాడిన కరెన్సీ అయితే ఉందన్నమాట, కాయిన్స్ కానీ నోట్స్ కానీ అప్పట్లో వాడిన మొత్తం కరెన్సీ అయితే ఉంది మనకి ఇక్కడ. అండ్ ఇది మినియేచర్ అనమాట, మొత్తం మినియేచర్ వర్క్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనకి. ఇక్కడ ఒక చిన్న మినియేచర్ ఉంది. అండ్ ఇటు ఒక మినియేచర్ ఉంది మనకి, చాలా బ్యూటిఫుల్ ఉందన్నమాట మినియేచర్ ఇదన్నమాట. అండ్ ఇది ఇంకా స్టార్టింగ్ మాత్రమే. అండ్ ఇలా ఈ మ్యూజియంలో చాలా అన్నీ ఉన్నాయి మనకి, ఒక్కొక్కటి అవి చూసుకుంటూ వెళ్దాం. చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి మినియేచర్స్ అయితే. అండ్ ఇదన్నమాట వాళ్ళు వాడిన కరెన్సీస్, మినియేచర్స్, వాళ్ళ గురించి హిస్టరీ అండ్ వాళ్ళ ఫొటోస్ ఇదన్నమాట. అండ్ మళ్ళీ మనం బయటకు వచ్చేసి ఇటు సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ కూడా వాళ్ళ ఫొటోస్ అయితే వేసారనమాట, వాళ్ళ గురించి మొత్తం. వాళ్ళ ఫొటోస్ ఎవరు తీసారో ఏంటో కానీ, ఎలా తీసారు ఇప్పటిదాకా ఎన్ని సంవత్సరాల దాకా ఉన్నాయంటే క్రేజ్ అనమాట ఇక్కడ. అండ్ ఇది చూసిన ఈయన మధ్యలో నించున్న ఆయన రాజు.
అండ్ ఇక్కడ మొత్తం మళ్ళీ పెయింటింగ్స్, ఇది పెయింటింగ్ అనుకుంటా, ఇక్కడ పెయింటింగ్ కూడా ఉంది. అండ్ ఇలా అందరు నించునే వాళ్ళు అలా చుట్టూ. అండ్ అది అసలు ఇంత పెద్ద ప్యాలెస్ ఎలా కట్టారేంటో మొత్తం. ఇది మనకి ఇక్కడ కింద ఫ్లోర్ అన్నమాట. కింద ఫ్లోర్లో మొత్తం ఇక్కడైతే అవార్డ్స్ అంట ఇవి. ఇక్కడ చూస్తున్నారా సర్టిఫికేట్స్, అవార్డ్స్ అవుతున్నాయి. ఇది పెద్ద అవార్డు వీళ్ళకి 2002, 2005లో ఈ అవార్డ్స్ అయితే వచ్చినాయంట. ఈ ప్యాలెస్కి వచ్చినాం అది. అండ్ ఇది వచ్చేసి వాళ్ళు రాసిన లెటర్స్ అన్నమాట. అండ్ ఇవి వాళ్ళ ఎన్వలప్స్, వాళ్ళ ఎంబ్లమ్ సింబల్ తోటి వాళ్ళ ఎన్వలప్స్ అన్నమాట. అండ్ ఇది ఆయన కూర్చునే చోటు. ఇది కూడా మినియేచర్లా పెట్టారు మనకి. అండ్ ఇక్కడైతే మొత్తం వాళ్ళు ఎట్లా, ఒకవేళ అందరు వస్తే ఎలా కూర్చునే వాళ్ళు ఏందని ఉంది. అండ్ ఇప్పుడైతే మనం పైకి అయితే వస్తున్నాం అనమాట. ఇప్పటిదాకా బేస్మెంట్లు ఉండే. అండ్ ఇది వచ్చి హెరిటేజ్ ఆర్ట్స్ అనమాట. మొత్తం వాళ్ళకి సంబంధించిన పెయింటింగ్సే ఉంటాయి మొత్తం ఇక్కడ. ఒక్కొక్కటిగా మొత్తం వాళ్ళ పెయింటింగ్స్ మొత్తం ఇక్కడ చూస్తున్నారా, ఫుల్ ఆఫ్ పెయింటింగ్స్ అనమాట. హాల్ ఆఫ్ హెరిటేజ్ ఆర్ట్స్ అని. ఇక్కడ అందరు ఒక్కొక్కరు వాళ్ళ పేర్లు అండ్ వాళ్ళ పెయింటింగ్. అండ్ 4th and 5th అతను కొద్దిగా సిమిలర్ ఉన్నారు. ఆసిఫ్ జా 1, ఆసిఫ్ జా 2, ఈయన ఆసిఫ్ జా 7 అండ్ ఈయన ఆసిఫ్ జా 8. అండ్ ఇక్కడ పెయింటింగ్ అయితే చూస్తున్నారు కదా, ఆసిఫ్ జా 6th అతను అయితే 30 టైగర్స్ని చంపాడు. ఇక్కడ పెయింటింగ్ అనమాట. అండ్ అందుకే ఆయనకి తీస్మార్ ఖాన్ అనే పేరు వచ్చింది, 30 టైగర్స్ని చంపినందుకు. అంటుంటారు కదా తీస్మార్ ఖాన్ అనే వర్డ్ వినుంటారు కదా మీరు. అండ్ ఆయనకు ఆ పేరు వచ్చింది అనమాట. అండ్ ఇదనమాట మొత్తం అలా పెయింటింగ్స్ అండ్ ఆల్. మొత్తం ఈ హాల్లో పెయింటింగ్స్ వాళ్ళవి. అండ్ ఎంత బ్యూటిఫుల్గా పెయింట్ వేసారు చూస్తున్నారు కదా, మొత్తం ఆర్ట్స్ వాళ్ళవి. అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళు వాడిన క్రాకరీస్ అనమాట. మొత్తం క్రాకరీసే, ఈ రూమ్ మొత్తం క్రాకరీసే మొత్తం. అండ్ ఇది వచ్చేసి ద హాల్ ఆఫ్ క్రాక్స్ అనమాట. హాల్ ఆఫ్ హెరిటేజ్ క్రాక్స్ లైక్ అలా ఉంది దీని పేరు. అండ్ మొత్తం క్రాకరీ, మొత్తం వాళ్ళు వాడిన ప్లేట్స్ కానీ కప్స్ కానీ అట్లా మొత్తం. అండ్ అన్నీ చాలా పెద్దగా ఉన్నాయి. ఇప్పుడున్న ప్రెజెంట్ వాటితోటి కంపేర్ చేసుకుంటే ఎంత పెద్దగా ఉన్నాయి వాళ్ళు వాడినవన్నీ. ప్లేట్స్ కానీ గ్లాసెస్ కానీ మొత్తం. అండ్ చూడండి, చిన్న దగ్గర నుంచి పెద్ద దాకా మొత్తం అన్ని ఐటమ్స్ ఉన్నాయి. అండ్ లేని క్రాకరీ అంటూ లేదు, అన్నీ వాడేశారు. ఇక గెస్ట్లు వస్తే ఇక మొత్తం ఇదంతా పెద్ద టేబుల్ మీద ఇక గెస్ట్లు వస్తే ఇవన్నీ చూస్తున్నారుగా. అసలు క్రాకరీలు తక్కువే లేదు, ఇట్లా కూర్చొని తినేటోళ్ళు మొత్తం ఈ క్రాకరీస్ అన్నీ పెట్టుకొని. ఇక వాళ్ళ ఇంట్లో దావత్ ఉందంటే ఇక మొత్తం ధూమ్ధామ్గా చేస్తారు. ఇక ఇన్ని క్రాకరీస్ చూడండి. మరి ఇన్ని క్రాకరీస్ ఎందుకు ఉన్నారు నాకు అర్థమైతే లేదు, కానీ క్రేజీ అనమాట. ఇంత పెద్ద రూమ్ ఉత్త క్రాకరీస్గా జరిపోయిందంటే ఇక మీరు ఇమాజిన్ చేసుకోండి. అండ్ ఇది అనమాట ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకి మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడే కూర్చునేటోడు ఆయనే. అండ్ ఈ మళ్ళీ మొత్తం ఈ రూమ్ మొత్తం క్రాకరీస్ అని చెప్పాను. అండ్ అదనమాట. అండ్ ఇక్కడైతే చూడండి మొత్తం ఇక్కడ కప్ సార్సెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేట్స్. అండ్ ఇక్కడ ఒక గ్లాస్ ఉందన్నమాట. అండ్ ఆ గ్లాస్ మనకు కనిపించలేదు. అండ్ ఆ గ్లాస్లో విషం పోస్తే కలర్ మారిపోతుందంట. అండ్ అలాంటి గ్లాస్ కూడా ఉంది ఇక్కడ మనకి, కానీ ఇక్కడ మనకైతే కనిపించలే. ఎక్కడుందో ఏందో తెలియదు మనకి ఆ గ్లాస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇట్లా. అండ్ అనమాట. అండ్ ఇక్కడ చూడండి ఒక డిఫరెంట్ ఒక బౌల్ లాంటిది ఉంది. అండ్ ఇక్కడ అండ్ గ్లాసెస్ కూడా డిఫరెంట్ ఉన్నాయి, ఫ్లవర్ షేప్లో అట్లా మొత్తం.
కలర్ కలర్ ఎప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కలర్లో తినేటోళ్ళేము, అట్లుంది మనకి మొత్తం. గెస్ట్లు వచ్చినప్పుడు ఒక కలర్లా, వాళ్ళు ఉన్నప్పుడు ఒక కలర్లా అట్లా. అండ్ ఇప్పటికి ఇంత జాగ్రత్త ఉన్నాయంటే చూడండి అసలు మీరు, మొత్తం ఇంత పెద్ద రూమ్లో మొత్తం క్రాకరీస్, అది కూడా ఇంత జాగ్రత్తగా పెట్టారంటే క్రేజీ. అండ్ ఇక్కడ మనకి మొత్తం వాళ్ళు వాడిన తల్వార్లు కానీ షీల్డ్స్ కానీ అన్నీగా ఈ రూమ్లో మనకి చూడండి. వాళ్ళు వాడిన కత్తులు, పెద్ద పెద్ద కత్తుల నుంచి చిన్న చిన్న కత్తులు దాకా క్రేజీ. అండ్ నాకైతే క్రేజీ నచ్చింది రూము, మస్తు ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది సోల్జర్ కాస్ట్యూమ్ అనమాట, మొత్తం కలర్ఫుల్ ఉంది సోల్జర్ కాస్ట్యూమ్. అండ్ పై నుంచి కింద దాకా మొత్తం వాళ్ళ కత్తులు, కటార్లు అవే మొత్తం షీల్డ్స్ అని చెప్పి. అండ్ ఇక్కడ గన్స్ అయితే ఉన్నాయన్నమాట, చూస్తున్నారా మొత్తం గన్స్, చిన్న గన్స్ నుంచి పెద్ద గన్స్ దాకా ఈ రూమ్లో. మొత్తం మినీ గన్స్, చిన్న నుంచి పెద్ద గన్స్, తల్వార్లు అన్నీ ఉన్నాయి. వాళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్స్ అండ్ గన్స్ అయితే ఇంత మంచిగా పెట్టారు చూడండి. అండ్ ఇవి చిన్న చిన్న తల్వార్లు, కత్తులు అన్నమాట. అండ్ ఈ ఫ్రేమ్ చూడండి ఎట్లుందో మొత్తం. అండ్ ఇంకా ఏమేమి ఉన్నాయి ఇక మనకు తెలియదు, ఇంకా మిగతా వాటిని ఏమంటారు ఏంటి అని చెప్పేసి. అండ్ వాళ్ళ బాణాలు కూడా ఉన్నాయి మొత్తం, బో అండ్ ఆరోస్ అండ్ డిఫరెంట్ కత్తులు ఉన్నాయి వీళ్ళ దగ్గర. అసలు సడన్గా చూస్తే రియల్గా అనిపించవు చూడండి, చిన్న గన్స్, పెద్దవి అన్నీగా మనకి. అండ్ దీని రూమ్ బయటకు వచ్చేస్తే మనకి ఇది ఇట్లా అనమాట మొత్తం. అండ్ నెక్స్ట్ రూమ్కి వెళ్ళంగానే ఇక్కడ కూడా అవే ఉన్నాయన్నమాట, కానీ ఇక్కడ ఎక్కువ కత్తులు లేకుండా ఇక్కడ బో అండ్ ఆరోస్ అండ్ ఇట్లా వేస్తారు కదా త్రోస్, జావ్లిన్ త్రో లాగా ఒకటి ఉంటుంది అవి అండ్ వాళ్ళు ఉన్నాయి ఇక్కడ మొత్తం. దీని గురించి రాసింది. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ కొద్దిగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కత్తులు ఉన్నాయి. అండ్ ఇవి చూడండి ఇక్కడ మొత్తం, ఇదైతే చూడండి క్రేజీ అసలు, ఒక్కదాళ్ళకి వెళ్ళి అన్ని కత్తులు అసలు. అండ్ అదనమాట మనకి. ఇక్కడ కూడా ఎవరన్నా శత్రువులు వచ్చారంటే శబ్దం చేయడానికి. అండ్ ఇక్కడ వాళ్ళ ఎంబులమ్స్ అయితే ఉన్నాయి, వాళ్ళ సింబల్ అయితే ఉంది, ఎంబులమ్ ఆఫ్ పవర్. ఇక్కడ ఇవి అయితే గన్లు అనమాట. అండ్ ఇలా ఎప్పటికీ బుల్లెట్స్ లేదు. అండ్ ఇది ఇంకొక కాస్ట్యూమ్ లాగా మనకి. అసలు ఒకటి ఉంది ఒకటి లేదంటూ లేదు ఈ ప్యాలెస్లో మనకి. మొత్తం A to Z ఏం వాడారు, దేంట్లో తిన్నారు, మొత్తం మొత్తం అన్నీ ఉన్నాయి, క్రేజీ అసలు. అండ్ ఇవి వాళ్ళ లాకర్స్ అనమాట, అల్మారీస్ లాగా మొత్తం. అండ్ అదనమాట. దీని బయటకు వచ్చేస్తే దీని బయటికి రాగానే మనం ఇక నెక్స్ట్ ఇటైతే వెళ్తున్నాం మనం. అండ్ ఇటు మనకి ఇంకా డిఫరెంట్ ఉంటాయి. వాళ్ళు వాడిన కార్స్ కానీ, వాళ్ళు వాడిన బైక్స్ కానీ అట్లా, ఇంకా వింటేజ్ కార్స్, బైక్స్ అని వాళ్ళు కూడా ఉన్నాయి మనకి ఇక్కడ. అండ్ ఇది చూడండి అఫ్తాబ్ మహల్. అండ్ ఇక్కడ వాళ్ళ కాస్ట్యూమ్స్ అయితే ఉన్నాయన్నమాట. చూడండి వాళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్స్ మొత్తం, శారీస్ అండ్ పిల్లలు వాళ్ళు వేసుకున్న డ్రెస్సెస్ అండ్ ఆల్. అండ్ దీని బయటికి రాగానే ఇక్కడ బండ్లు లాంటివి ఉన్నాయి, గుర్రం బండ్లు ఉన్నాయి కానీ గుర్రాలు లేవు. అండ్ ఇది అఫ్జాల్ మహల్ ఇది వచ్చేసి. అండ్ ఇక్కడ పైనుంచి చూడంగానే ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందండి, మొత్తం వాటర్. వీళ్ళు ఈవినింగ్ కాగానే మంచిగా అలా ఎంత పెద్ద ప్యాలెస్ ఉంది, తిరిగేటోళ్ళు ఏమో ఇక మంచిగా వ్యూ ఎంజాయ్ చేసుకుంటా డైలీ. అండ్ ఇక్కడ లోపల అనమాట మనకి
వాళ్ళు సోఫాలు గీఫాలు అని వాళ్ళు ఉన్నాయి. అండ్ దీని లోపలికి అయితే పోనీయలే ఎందుకో మాది. ఇక్కడ చూసుకుంటే పైన దాకా వీళ్ళు వాడిన సోఫాస్ కానీ అట్లాంటివన్నీ ఉన్నాయి ఇక్కడ మొత్తం, అక్కడ నుంచి అక్కడ దాకా. కానీ ఎందుకో లోపలికి పోనీయట్లే. ఇక లోపలికి పోతే అందరు మనుషులు ఏం చేస్తారు ఏంటి అని చెప్పేసి సోఫాస్ కావాలి అందుకని. అండ్ ఇక్కడ వింటేజ్ కార్స్ అయితే ఉన్నాయి వాళ్ళు వాడినవి. అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది వాళ్ళు వాడిన కార్స్. చూస్తున్నారు కదా, 1, 2 ఇది సెకండ్ది. అండ్ ఎంత డిఫరెంట్ ఉన్నాయి చూడండి. థర్డ్ ఇది చూడండి. అండ్ ఫోర్త్ది. అన్నీ ఒక్కొక్క సిమిలర్గా అయితే ఏ కార్ లేదు, అన్నీ డిఫరెంట్ ఉన్నాయి. ఇది చూడండి 1934 అంట. అండ్ ఇది చూడండి ఇదొకటి అండ్ ఇది ఒకటి. అప్పుడున్న కార్స్ అసలు క్రేజ్ అనమాట. మొత్తం ఇది సన్ రూఫ్, మొత్తం ఓపెన్ టాప్ ఇది. అండ్ ఇది అన్నీ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. అండ్ ఇవి వాళ్ళ బైక్స్ అన్నమాట. అండ్ బైక్స్ చాలా తక్కువ ఉన్నాయి, కార్స్ ఎక్కువ ఉన్నాయి మనకి ఇక్కడ. అంటే కార్స్ ఎక్కువ వాడేటోళ్ళేమో. అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే ఇక్కడ కూడా ఎక్కువ కార్సే ఉన్నాయి. అండ్ అదనమాట మొత్తం ప్యాలెస్. అండ్ ఈ ప్యాలెస్ అంతా ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. అండ్ అదనమాట మన చౌమహల్లా ప్యాలెస్. అండ్ ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. అండ్ మీరు కూడా వచ్చి విజిట్ చేయొచ్చు. ఇక్కడ మస్తు ఉంది ప్యాలెస్ అయితే మనకి. ఇక్కడ చూస్తున్నారు కదా, క్రేజీ ప్యాలెస్ అన్నమాట. మొత్తం వాళ్ళ మొత్తం అన్నీ. అండ్ ఇక్కడ చూస్తారు కదా, ఇది బ్యాక్ సైడ్ అనమాట, ప్యాలెస్ బ్యాక్ సైడ్ అనుకోవచ్చు ఇది. అండ్ ఇక్కడైతే మనకి ఒక ఖురాన్ ఇదైతే ఉండే. అండ్ అక్కడ రికార్డ్ చేయనిలే. అండ్ ఇది వచ్చేసి క్లాక్ టవర్ అనమాట. అండ్ ఈ క్లాక్ 100 years నుంచి నడుస్తుంది అనమాట. ఇక్కడైతే రాసింది మనకి 100 years నుంచి నడుస్తుందని చెప్పి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. అండ్ వీడియో స్టార్ట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫుల్ సపోర్ట్ చూపెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.